కెరియర్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. అండ్ నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చండి. అండ్ నిన్నటి విన్నర్ వచ్చేసి అనుష ఫ్రమ్ పిరంగిపురం అండి. ఇక లేట్ చేయకుండా అయితే షోని స్టార్ట్ చేసిద్దాం. సో లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లకి కాలర్ వెయిటింగ్ మాట్లాడదాం. హలో హలో అండి. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు? అగైన్ శ్రీలీల. శ్రీలీల గారు నిన్న కాల్ చేశారు. ఓకే, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఏం చేయట్లేదా? టీవీ ఆన్ చేసాము. నిన్న ఇమేజ్ ఇచ్చారు కదా, ఇమేజ్ చెప్పలేని పల్లవి గారు అంటే ఇమేజ్ ఇచ్చారు. చెప్పాలి, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ఓడిపోయాను. అయ్యో, నో ప్రాబ్లం అండి. ఇలా కాల్ చేస్తుండండి, తప్పకుండా విన్ అవుతారు ఏదో ఒక రోజు. అలాగే అందుకే చేస్తున్నానండి. ఇంకేంటి, ఏం చేశారు? లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏంటి కర్రీ ఏంటి? దోసకాయ పప్పు అండి. ఓహో, వెరీ గుడ్. ఇంకేంటి, ఎక్కడికి వెళ్ళలేదా బయటికి? లేదండి, బాగా వర్షం పడుతుంది ఇక్కడ. బాగా వర్షం పడుతుందా? నేను చెప్తానులేండి మా ఫ్రెండ్కి, రావద్దు వర్షం అని. చెప్తానుగా, మొన్న మీరు చెప్పారుగా, గుంటూరు పంపించారు, నరసాపురం పంపించారు. అలా వర్షం మీ మాట ఏమన్నా ఇలా బాగుంటుందేమో, అందుకోసం. ఏం చేయమంటారండి, ప్రతి ఒక్కడు మాకు ఎండ ఎక్కువైపోతుంది, అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో అంటున్నారు. పాపం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకనే. ఈ సంవత్సరం అలా ఉందండి, ఏంటో మరి. చెప్తానులేండి మా ఫ్రెండ్కి, రాడలేపు. ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టండి అయితే. ఇంకేంటి సంగతులు? అవును, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అన్నారు కదా. అవునండి, పాప బాబు. ఓకే, నిన్న పాట పాడలేదు, ఈరోజు ఎట్లయినా పాట పాడాలి మీరు. పాడతాను ఓడిపోతాను, రెండు చేస్తా. అయ్యో, బీ పాజిటివ్ అండి, పాడండి. మనసు కూడా చెప్పాలి కదా, నువ్వు గెలుస్తావు అని మనసు కూడా చెప్పాలి మనకి. చెప్తుంది, మనసు కూడా చెప్తుంది. 3-4 సార్లు చేశాను కాబట్టి అలా అనిపిస్తుంది ఫీలింగ్. ఆహా, ఏం ఫీల్ అవద్దు. ఇంకేంటి విశేషాలు? పాట పాడతానన్నారు, అసలు పాడట్లేదు. మన వ్యూవర్స్ అందరు వెయిటింగ్. అయ్యో, నేను ఎప్పుడు పాటలు పాడతానండి, పాడట్లేదా? నిన్న నేను పాట పాడాను కూడా. మరి ఈ రోజు కూడా కొత్త పాట పాడాలి. కొత్తది కాదు, పాతదే పాడతా. ఓకే, పాడుతున్నానండి. ఓకే, పాడండి. గాలిని బంధించి అతించి గాసుల పని లేదు, జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమ నారాయణ భజనం. సూపర్ అండి, శ్రీలీల గారు మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా, మరి జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది మనకి. ఇమేజ్ అయితే ఇవ్వకండి పల్లవి గారు, ప్లీజ్ అండి. ఏమి ఇవ్వద్దు? ఇమేజ్ వద్దు. అయ్యో, నేనేం చేయగలనండి, నాకు ఏది వస్తే అది మైండ్లోకి అదే అడిగేస్తాను. మరి ప్లీజ్ అండి, ఇమేజ్ ఇవ్వకండి. ఇలాగే చెప్పలేను, ఇమేజ్ కాల్ చేసి ప్రయోజనం ఉంది. సరే, ఈజీగానే అడుగుతున్నా, మరి అడగండి. ఓకే, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలో చేసిన కృషికి ఇవ్వబడుతుంది? టైమర్ స్టార్ట్ అయిపోయింది. రంగం అన్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలో చేసిన కృషికి ఇవ్వబడుతుంది? సినిమా రంగం. ఓకే, షూరా? అవునండి. షూర్ అంటే లాక్ చేసేస్తామని నేను. షూర్ అనే అనుకుంటాను. చలనచిత్రాలేనండి, సినిమా రంగమే. అంతేనా? అంటే ఒకసారి నాగేశ్వరరావు గారికి కూడా వచ్చినట్టు విన్నాను. ఇంకా టైం ఉంది, మరి చెప్పండి. లేదండి, లేదు, అదేనండి, టైం ఉన్నా అదేనండి. అదేనా? షూరా? లాక్ చేసేస్తున్నామని నేను. చేయండి. ఓకే, శ్రీలీల గారైతే సినిమా అంటున్నారు, మరి లాక్ చేసేస్తున్నా. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, హాయ్ మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? సత్తెనపల్లి నుంచి మేడం. భద్రాచలం. హలో హలో భద్రాచలమా? సత్తెనపల్లి. ఓకే, ఇంకేంటి విశేషాలు? వానలు ఉన్నాయా అక్కడ పాపం? ఉన్నాయి మేడం బాగా. అయ్యో ఏంటండి, వరుణదేవుడు రావాలని కోరుకునే వాళ్ళు చూశాను, వద్దు వద్దంటున్నారు అందరూ. అంటే ఎక్కువైపోయింది ఇక బాగా. ఓకే సర్లేండి, రేపు రావద్దని చెప్తాను వాళ్ళకి. ఓకే ఓకే మేడం. ఏంటి మంచి గుమగుమలు వస్తున్నాయి నాకు ఇక్కడ వరకు. ఏం వండారు? ఏం వండలేదు మేడం, ఈరోజు మామూలు పప్పు. ఓకే, ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రైయా? మేడం అది చెప్పానా గుమగుమలు నాకు ఇక్కడ వరకు వస్తున్నాయని. మేడం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, బోర్ కొట్టదా మీకు? ఎందుకు కొట్టదు మేడం, పని సరిపోయింది ఇంట్లో. ఓహో, ఇంట్లో పనులే సరిపోద్దంటారా? ఆ, పిల్లల్ని రెడీ పిల్లలు చేయడము, ఉన్నారు కదా. మళ్ళీ పొద్దున్నే లేవడం, వంట వార్పు. వంట మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ కొంచెం రిలాక్స్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మ్మ్. కానీ ఒక డౌట్ అయితే రేజ్ అవుతూ ఉంటుంది కదా రోజు. మార్నింగ్ లేచి ఏం వంట చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రతిరోజు మేడం. ఇంట్లో నీకేం కావాలి నీకేం కావాలి అని అంటారు. అందరిది విని మీకు నచ్చిందే మీరు వండుతారు, అంతే కదా? అవును మేడం. మా ఇంట్లో కూడా సేమ్ ఇదే గోలా. మేడం. ఓకే, మంచి పాట పాడేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. పాట మేడం, ఏం పాట పాడమంటారు? మీ ఇష్టం వరలక్ష్మి గారు. అంటే ఏదైనా పర్లా? ఏదైనా పర్లేదు, సినిమా పాట కావచ్చు, డివోషనల్ కావచ్చు. అంటే నేను ఇంతవరకు పాడలేదు మేడం. ట్రై చేయండి, ఇప్పుడు పాడండి, కాల్ చేశారు కదా. పాడాలి, నాకు ఆల్రెడీ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి వరలక్ష్మి గారు పాడాలి అని. హలో హలో పాడండి, ఏదో ఒక పాట పాడండి. రీల్స్ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. మేడం రీల్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, థియేటర్ సంబంధించి చూస్తాను మేడం, సాంగ్స్ ఎక్కువ చూడను. అది మేడం. ఓకే, ఇప్పుడు ఏంటి పాడనంటారా? నెక్స్ట్ టైం పడతాం మేడం. నెక్స్ట్ టైమా? మరి మర్చిపోకూడదు, పాడాలి కంపల్సరీగా. ఓకే సరే, క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఎవరన్నది చెప్పాలి మీరు. స్క్రీన్ మీద మేడం? టీవీ చూడండి, ఆల్రెడీ ఇమేజ్ పెట్టారు వాళ్ళు. మేడం చూస్తున్నాం. థింక్ చేయండి, సినిమా హీరోనా లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ హీరోనా, ఎవరు ఏంటన్నది. తను మన తెలుగు కాదనుకుంటా మేడం. ట్రై చేయండి, పేరు చెప్పండి ఎవరన్నది. ఒక 1 minute మేడం, గ్యాస్ చేస్తా. మరి మేడం కన్నడ యాక్టర్. కన్నడ యాక్టర్, ఓకే, పేరు చెప్పేయండి. శివరాజ్ కుమార్. షూర్నా? శివరాజ్ కుమార్. ఓకే, డిస్ప్లే చూడాలి, నాకు కూడా తెలియదు ఎవరన్నది. టైమర్ అయిపోయి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హాయ్ అండి. హలో అండి, నమస్తే అండి. ఎవరు? ముందుగా నా పేరు సూర్య. సౌండ్ ఎక్కువ వస్తుందండి, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించేసేయండి. నా పేరు సురేష్ అండి. సురేష్ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారా అండి? ఓకే, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు అయితే. ముందుగా మీకు మీ బీఆర్కే న్యూస్ కి నా అభినందనలు. ఎందుకంటే ఆడవాళ్ళకి తగ్గ ప్రోగ్రామ్స్ చేస్తారు కానీ ఆడవాళ్ళ ఫోన్ తీసుకుంటారు కానీ నా మగవారి ఫోన్ కూడా తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా అండి, ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కదా, మీరు పాట పాడమన్నారు కాబట్టి ముందే పాట పాడేస్తాను, మీరు చెప్పక ముందే.
పర్లేదు పాడండి. ఒక్క నిమిషం. హలో, పాడండి సార్. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూర్చావంట, శివుని విల్లు ఒక దెబ్బతో విరిచావంట. తాటకి నీ ఒక్కేటున కూర్చావంట, శివుని విల్లు ఒక దెబ్బతో విరిచావంట. వావ్ సురేష్ గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం స్కూల్ నుంచి బాగా సింగింగ్ చేస్తున్నట్టున్నారు. చిన్నప్పటి నుంచి అండి, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయ్, ఇంట్లో కూర్చోన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా కాల్ చేయొచ్చు ఈ షో ప్రోగ్రామ్కి. సో పట్టు చీర కూడా మీ సిస్టర్కి ఇవ్వచ్చు, లేదంటే మీ వైఫ్కి ఇవ్వచ్చు, సొంతం చేసుకోవచ్చు. మేము అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్గా చెప్తే. సరే అండి, సరే అండి. ఏంటండి? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మేడం. ఓకే, క్వశ్చన్ అడిగేస్తామని నేను. షూర్ షూర్ షూర్. ఓకే. నాకు నోరుంది కానీ మాట్లాడలేను, నాకు శరీరం ఉంది కానీ నేను కదలలేను, నేనెవరు? నోరుంది కానీ మాట్లాడలేదు. శరీరం ఉంది కానీ నేను కదలలేను, నేనెవరు? ఎనీ క్లూ క్లూ క్లూ, చిన్న క్లూ. క్లూ అంటే మనము ఎక్కువ దాన్ని సమ్మర్ సీజన్లో యూజ్ చేస్తాం. నో ఐడియా మేడం. థ్యాంక్ యూ. వాటర్ వేస్తారు కదండి. కూలరా? కూలర్ కాదు, అలాంటిదే పాతకాలంలో వాడేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ కూడా వాటిలో తాగితేనే మంచిది అంటారు. ఏంటది? క్లూ అయితే ఇచ్చా నేను. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే అయ్యో సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హలో, మా పేరు జైనాబి అండి. జైనాబి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి అండి. కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటి స్పెషల్, ఏం వండారు ఈరోజు? రోజు పప్పు అన్నం అండి. అంతేనా? పప్పన్నమేనా? చిప్స్ ఏం లేవా? పప్పు అన్నం, ఉల్లుల్లి చట్నీ. ఓహో, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఏమండి? ఫస్ట్ టైమా కాల్ చేయడం అని అడుగుతున్నా. ఫస్ట్ టైం అండి. ఓకే, ఇంకేంటి ఇంత యాక్టివ్గా ఉన్నారు? పప్పు తిన్నట్టున్నారు, ఇంకా ఏదో స్పెషల్ తిన్నట్టున్నారు, అందుకే యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం అండి. ఓకే, మంచి పాట పాడాలి మరి. పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడిగేస్తాను. ఇంకా తినలేదండి. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా? పాటలు రావండి. పాట పాడాలి. ఒక చిట్కా చెప్తానండి. పాట పాడి తర్వాత చిట్కా చెప్పాలి. కమాన్. లేదండి, ఓ చిట్కా చెప్తాను. సరే. ఇప్పుడు పిల్లలకి మందులు తెస్తాం కదండి మనము. ఏంటండి? చిన్న పిల్లలకి ఇప్పుడు మందులు తెస్తాం కదండి, జ్వరం మందు, జలుబు మందు. అవును. అవి 5 రోజులు వాడగా మిగులుతాయి కదండి. అవి చెట్లకు పోస్తే బాగా వస్తాయండి. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. సో అలాగే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం అవుతుంది. అడగనా? హలో హలో, సరే అండి. అడుగుతున్నా. కళ్ళు లేనిది, కదలనిది, కానీ ప్రపంచం అంతా చూస్తుంది. హలో, ఈజీగా క్వశ్చన్ అడగండి. ఈజీగానే అడుగుతున్నా. హలో హలో, అడగండి. కళ్ళు లేనిది, కదలనిది, కానీ ప్రపంచం అంతా చూస్తుంది. ఏంటది? కళ్ళు లేనిది. ఎస్. చందమామ అండి. కాదు.
కళ్ళు లేనిది కదలనిది అని అన్నాను, కానీ ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచంలో కరెంటు. ఏమన్నారు? కరెంటు. కాదు. షూరా? అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్, హాయ్ అండి. మీ పేరు? హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా? నాకు మీ వాయిస్ చాలా లోగా వస్తుంది. హలో. హలో, వినపడుతుంది, చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి అండి. అంతకుముందు కాల్ చేశానండి, విన్ అయ్యాను. మళ్ళీ ఫోన్ చేయలేదండి మీరు. ఓకే, ఏ ఊరి నుంచి కాల్ చేశారండి మీరు? తాడేపల్లిగూడెం నుంచి అండి, వరలక్ష్మి. ఓకే, మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి. చేయలేదండి. చేస్తారు, ఇప్పుడు చెప్పారు కదా, మీరు మాట్లాడారు కదా, కాల్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ విన్నర్ అయ్యారు కాబట్టి వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో అండి. హాయ్. హాయ్ అండి, బాగున్నారా పల్లవి గారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? మీ పేరు? నాగేంద్రమ్మ అండి. నాగేంద్రమ్మ గారు ఫస్ట్ టైం కాల్ చేశారా? అంతకు ముందు కూడా కాల్ చేశారా? 28 సారండి. 27వ సారా? అమ్మో, చాలా పెద్ద సంఖ్య చెప్పారు మీరు. 28వ సారండి. 28వ సారా? ఓకే, అంటే లక్కీ టిప్లో పోతున్నట్టుంది మీకు. అవునండి. అయ్యో, సరే అండి, ఇట్స్ ఓకే, నో వరీస్. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా మీకు పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సరే, ఎలాగో కాల్ చేశారు కాబట్టి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి, అదే ట్రై చేస్తున్నా, ఒక చీరన్నా సంపాదించుదామని. ఓకే, తప్పకుండా సంపాదించుకుంటారు. ఓకే, స్క్రీన్ మీద మీకు ఇమేజ్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అసలు ఇమేజ్ అసలు నాకు తెలియదండి. ట్రై చేయాలండి, మరి మేము క్వశ్చన్స్ అలాగే అడుగుతాం కదా, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. సరే, ఒకసారి చూడండి, ఎవరా హీరో అన్నది చెప్పాలి మీరు, స్క్రీన్ మీద కనిపిస్తుందని చూసి. ఇంకా రాలేదండి. ట్రై చేయండి. అఖిల్ అండి. అఖిల? కాదండి. షూర్నా? బాగా థింక్ చేయండి. క్లూ అంటే చాలా పాపులర్ హీరోనే ఆయన కూడా. ట్రై చేయండి, ఏదైనా సినిమాలో కనిపించింది ఏదైనా ఉంటుంది కదా, చెప్పండి. హీరో కాస్త పేరు కనుక్కుని గుర్తు రావట్లేదండి. టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పాలి. అయ్యో సారీ, డిస్ప్లే ఒకసారి ఓపెన్ చేయండి. సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? కుమారి. కుమారి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి, పొత్తూరు నుంచి. ఓకే, ప్రొద్దుటూరు నుంచి కాల్ చేశారా? పొత్తూరు. పొత్తూరు, ఓకే. ఎక్కడండి అసలు యాక్చువల్గా అది? గుంటూరు దగ్గర. గుంటూరు సైడా? ఓకే. అయ్యయ్యో, వానలు దంచి కొడుతున్నాయి అన్నారు ఇందాకే. అవునండి, బాగా. సరే, డోంట్ వరీ, రావద్దని చెప్తానులేండి. ఇంకేంటి? ఓకే అండి. మీ వాయిస్ చాలా బాగుంది, పాట పాడొచ్చు కదా. పాటనా? ఫస్ట్ టైం కలిసిందండి, టెన్షన్ గా ఉంది. అయ్యో, ఎందుకు టెన్షన్? మరి నాకు కూడా ఫస్ట్ టైమే కదా, డైలీ మాట్లాడుతున్నాను అందరితో. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఏదైనా ఒక టిప్ చెప్తాను. టిప్ చెప్తారా? చూడండి, టిప్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు మీరు. అలా అని కాదండి. కాదా? ఓకే, వాయిస్ స్ట్రక్ అవుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమీ గుర్తు రావట్లేదు, అందుకని టిప్ చెప్తా అంటున్నాను. అవునా? ఓకే, ఫైన్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఓకే. కర్డ్ లో గంధం, పసుపు అది కలుపుకొని ఫేస్ కి రాసుకుంటే ఫేస్ ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. ఓకే, పసుపు గంధం రెండు అప్లై చేయాలి కలిపి? అవునవును. డైరెక్ట్ అయినా ఇంకా పాలు లేదంటే పెరుగు ఏం వేయకూడదా? పెరుగులో పసుపు గంధం కలిపి ఓకే ప్యాక్ లాగా వేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని తర్వాత కడిగేసుకుంటే ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. ఓకే, సో బీఆర్కే వ్యూవర్స్ అందరు చూస్తున్నారు అనుకుంటాను. సో పెరుగులో పసుపు గంధం రెండు కలిపి మిక్స్ చేసుకోవాలంట. దాన్ని ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకుంటే ఫేస్ గ్లో అవుతుంది అంటున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి, ఇదేదో బాగానే ఉంది చిట్కా. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ కూడా చెప్పారు.
మేడం చెప్పండి మేడం. ఇంకేంటి, సరే మీరు స్క్రీన్లో ఒకసారి చూడండి, ఇమేజ్ ఒకటి వచ్చి ఉంటుంది. స్క్రీన్లో ఎవరా హీరోయిన్ అన్నది చెప్పాలి మీరు. ఏంటండి? హీరోయిన్ ఎవరో చెప్పాలి. హీరోయినా? ఆ, ఇంకా రాలేదండి స్క్రీన్ మీద. చూడండి, ఆల్రెడీ వచ్చింది, స్క్రీన్ మీద ఉంది చూడండి. ఇప్పుడే ఇమేజ్ ఏమన్నా వచ్చింది అని అంటున్నారు మీరు. అవును, ఇమేజ్ వచ్చింది. హీరోయిన్ ఎవరన్నా చెప్పాలి. పరమేశ్వరనా అండి? ఆ, అనుపమ పరమేశ్వరనా? మీరు నన్ను అడుగుతున్నారండి, నాకు తెలీదు, నేను ఇప్పుడే చూస్తున్నా. కొంచెం క్లూ ఇవ్వచ్చు కదండి. అంటే అంటే ఎందులో ఉన్నారు? కన్ఫర్మ్ అయినా, టైం అప్ అయిపోతుంది. కన్ఫర్మేనండి. చూడనా, డిస్ప్లే ప్లీజ్. ఓ సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్. హాయ్ అండి పల్లవి గారు. హలో అండి, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? చాలా రోజులు కాదు, నిన్న చేశాను, ఓడిపోయా. అయ్యో, ఏం వరి అవ్వద్దు, ఈసారి గెలుస్తారు తప్పకుండా. ఎప్పుడు అసలు నాకు నిన్నే కలవటం, నిన్న చేసా ఓడిపోయా, మళ్ళీ ఇవ్వాలి కలిసి. అందుకే మీరు 155, 156కి చేసేయండి, కరెక్ట్ అయిపోతుంది కాల్. చేసి 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 అసలు పుట్టిపోయి ఫోన్ కూడా అరిగిపోతుంది, చేతులు కూడా అరిగిపోతుంది. అయ్యో, ఫోన్లేండి, ఎనీహౌ కాల్ కలిసింది. మీ అందరితో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అవునవును. ఎక్కడెక్కడో ప్లేసెస్ దూరంగా ఉంటాము, సో ఇలా లైవ్లో మాట్లాడుకుంటున్నాం, ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నా, నిన్న ఇవాళ ఎనీహౌ కలిసింది కాల్. నిన్న కలిసిందన్నమాట. ఇంకేంటి విశేషాలు, ఏం కూర చేశారు ఈరోజు? దోసకాయ ములక్కాయ కర్రీ, మళ్ళీ టమాటా చట్నీ, పచ్చిమిరకాయలు టమాటాలు వంకాయలు చట్నీ. వావ్, ఈ రైనీ సీజన్కి కొంచెం అలాంటివి తినాలి, ఘాటు ఘాటుగా బాగుంటుంది. అవునండి. లేదంటే బాడీకి లేజినెస్ లా వచ్చేస్తుంది కదండి. అవును, అంటే పచ్చిమిర్చి అయినా కొన్ని మంటకుంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయింది, బాగుంటాయి. ఓకే, కొన్ని ఘాటు ఉంటున్నాయి కదా ఇప్పుడు. అవునవును, ఘాటు తినలేం కాబట్టి కొంచెం వేసుకొని చట్నీ చేసుకుంటే, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. రమాదేవి గారు, అలాగే మీరు ఒక మంచి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. ఏం పాటలో నాకు అంతసేపు రాదు, నా గొంతు బాగోదు. ఇంత మంచిగా చక్కగా మాట్లాడుతుంటే నా గొంతు బాగోదు అంటున్నారా మీరు? ఏదో నేను పాట పాడితే బాధ్యం చదివినట్టు ఉంటుంది, చదవమంటే చదువుతా. అరే, పాడాల్సిందే, అందరు అడుగుతున్నారు. రమాదేవి గారు పాట పాడాలి, మా అందరి చేతి పాడిచ్చారు అని అంటున్నారు. మరి ఎలా? అందమైన తీగకు పగిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదాన, పరవశించి పాడుతుంది చిన్నదాన. అంతే, ఇంకా రాదు. అంతేనా? ఇంకేం లేదంటారా? ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి పాట కూడా పాడారు. ఇంకా అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పేస్తే. మనం దోశలు పోసుకునేటప్పుడు ఒక్కోసారి రావు కదా. అవును, అలాంటప్పుడు వరిపిండి ఉంటుంది కదా, ఆ వరిపిండి వేసి ఆ దోశలో పోసుకునే రేపు బాగా రుద్దితే బాగా వస్తాయి దోశల తర్వాత. అది రుద్ది కడుక్కొని పోసుకుంటే బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సరే, మీకు ఒక ఇమేజ్ వస్తుంది చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఇమేజ్ కాదండి, ప్రశ్న ఏంటండి? ప్రశ్న ఇమేజ్ వచ్చింది, ఇమేజ్ వచ్చేసింది చూడండి. ఎవరు ఆ హీరోయిన్? కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం. టైమర్ ఆన్ అయింది, మీకు ఒక అగ్ని పరీక్ష ఇది. మీరు నన్ను అడుగుతున్నారు ఏంటండి? చీర నేను తీసేసుకోనా? థింక్ చేయండి. నేను చెప్పలేదండి, నాకు కూడా తెలీదు ఆ ఇమేజ్.
శృతి హాసన్ కానీ సమంత కానీ అనుకుంటున్నా. ఉంటే వచ్చింది, పోతే పోయింది. సమంత ఏమో. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. సమంత చూడరా లాక్ చేయనా? చెయ్యండి. వస్తే వచ్చింది. డిస్ప్లే ప్లీజ్. సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుజాత అండి. సుజాత గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం ఏముందండి, చేసే అప్పుడప్పుడు. ఇది 9వ 7వ. అయ్యయ్యో, లక్కీ టిప్లో పోతున్నట్టుందండి. అసలు కలవట్లేదండి, కాలు కలవట్లేదు, కలిస్తే రావటం లేదు. అందుకే మీరు 155కి కాల్ చేశారనుకోండి, కనెక్ట్ అయిపోతుంది కాల్. రోజు చూస్తూనే ఉంటా, చెయ్యకపోయినా కానీ. కాదు ఇదంటే ఇష్టం, ఈ ప్రోగ్రామ్ అంటే చూస్తూ ఉంటా. అందరు కాల్ చేస్తున్నారు కదండి, అందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి కదా, సో మేబీ అలాగా డిస్కనెక్ట్ అవుతున్నట్టుంది. అనుకుంటా అండి చేయటం. ఓకే, వరి అవ్వద్దు, నాతో మాట్లాడేశారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకేంటి, ఏం చేశారు వంట? మళ్ళీ కాలు కలిసి లేదు. దసరా శుభాకాంక్షలు అండి మన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటారు, ఏం చేస్తారు అసలు దసరా రోజు? ఇక్కడ అమ్మవారిని పెడతారండి శివాలయంలో, రోజు ఒకటి జరుపుతా ఉంటారు. అంటే 8 రోజులు ఒక్కొక్క వంట చేసి నైవేద్యం పెడతారు కదా? ఏ రోజు అమ్మవారికి ఏది పెట్టాలో అది పెట్టి జరుపుతా ఉంటారు కొంచెం. ఓహో, ఓకే. సరే అండి, క్వశ్చన్ అడిగేస్తా మరి. కొంచెం ఈజీగా అడగండి, ఈసారి అన్నా గెలుస్తానేమో అనుకుంటున్నాను. సరే అండి, ఈజీగా అడగడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం. అడిగేస్తున్నా మరి, క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచారు? ఇంకొకసారి చెప్పండి. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచారు? ఏ మహారాజు వద్ద ఉంచెను? ఏ మహారాజు వద్ద జనక మహారాజు అండి. ఎవరెవరు? జనక మహారాజా? కాదు. ఒక్క అక్షరం చెప్పండి. ఇంకా థింక్ చేయండి, ఫాస్ట్గా టైం అప్ అయిపోతుంది. చెప్పండి, కొంచెం క్లూయిందండి. అయ్యో, టైం అప్ అయిపోయింది. సారీ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చూసారు కదండి, వ్యూవర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి మాటలు మాట్లాడారు, మంచి టిప్స్ చెప్పారు, అలాగే పాటలు కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రాన్ని ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.